తెలంగాణ సిఎల్పి సమావేశం హాట్ టాపిక్గా మారింది. సిఎల్పి సమావేశంలో చాలా విషయాలపై మాట్లాడుకున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి పార్టీ నేతలపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్టీలో కొంతమంది అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు, అసంతృప్తి స్వరాలను కూడా వినిపిస్తున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే వారిపై యాక్షన్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్యలుంటే డైరెక్ట్గా నాతో చెప్పండి తప్ప ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు మాట్లాడితే, బహిరంగంగా మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు గీత దాటొద్దు, ఎవ్వరూ కూడా గీత దాటొద్దు అని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇక నుంచి అదే రిపీట్ అయితే ఎంతటి వారైనా కూడా సహించనని రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో పార్టీ నేతలకు ఎవరైతే గీత దాటి మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే అసంతృప్త స్వరాలను బహిరంగంగా వినిపిస్తూ ఉన్నారో వాళ్లకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరు పడితే వాళ్ళు సొంత ప్రకటనలు చేయొద్దు అని కూడా రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాలపై సొంత ప్రకటనలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రులు ఎమ్మెల్యేలకు కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అవుతోంది అని కూడా రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో పార్టీ నేతలపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే నిధుల కొరత ఉన్నా చాలా చేసాం, ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఎక్కడ కూడా విస్మరించడం లేదు. ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాము అని రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవడం ఈజీనే, ప్రజల్లో ఉంటేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్లకు తదుపరి టికెట్లు దక్కే అవకాశాలు కూడా ఉండవని వార్నింగ్ సంకేతాలను రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో ఇచ్చారు.